ఓం శ్రీమాత్రే నమః. శంకర్ల వారి బాల్యంలో జరిగిన అత్యంత ఆసక్తికరమైన ఒక కమనీయ గాథ గురించి తెలుసుకుందాం. శంకర్ల వారు కేరళలో కాలడి అనే గ్రామంలో జన్మించారని మనందరికీ తెలుసు. తండ్రి పేరు శివగురువు, తల్లి ఆర్యాంబ. తండ్రి వారి ఇంటి ప్రక్కన చిన్న కొండపై ఉన్న దేవి ఆలయంలో అర్చకత్వం చేస్తూ ఉండేవాళ్ళు. ఆయన ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళి దేవాలయం పరిసరాలు అన్నీ శుభ్రం చేసుకొని అమ్మవారి నిర్మాల్యం తొలగించి దీపం వెలిగించి అనంతరము దేవికి పాలను నివేదించి ఆ నివేదించిన పాలలో సగము ఇంటికి తీసుకొని వచ్చి శంకర్ల వారికి ఇస్తూ ఉండేవారు. ఒకనాడు ఆయన కార్యాంతరంతో వేరే గ్రామానికి వెళ్ళవలసి వచ్చింది. ఆయన వెళ్తూ ఆలయంలో అమ్మవారి ఆరాధనా బాధ్యతను తన భార్యకు అప్పచెప్పి వెళ్ళారు. కానీ మరునాడు స్త్రీలకు సహజంగా ప్రతి మాసానికి కలిగే ఇబ్బంది వల్ల ఆమె ఆలయానికి వెళ్ళలేకపోయింది. అందువలన శంకర్ల వారికి ఆ భగవతి ఆరాధనా బాధ్యతను అప్పగించింది. అలాంటి అవకాశం దొరికిన బాలశంకర్లు నిష్ఠగా ఆరాధన కావించారు, దేవికి పాలను నివేదించారు. ప్రతిరోజు తన తండ్రి నివేదన గావించిన పాలను భగవతి సగం తాగేది, ఆ మిగిలిన సగభాగాన్ని తండ్రి తనకు ఇచ్చేవాడు అని అంతవరకు శంకర్ల వారు నమ్ముతూ ఉన్నారు. అందుకే తాను నివేదించిన పాలను ఎంతకు భగవతి త్రాగకపోవడంతో తన ఆరాధనలో ఏదైనా లోపం జరిగిందేమో అని శైశవ సహజ లక్షణంతో ఏడుస్తూ ప్రార్థించారట. అప్పుడు బాలశంకర్ల ప్రార్థనకు ప్రసన్నురాలైందట దేవి. ఆమె ప్రత్యక్షమై నివేదించిన పాలను త్రాగివేసినది. అప్పుడు శంకర్లు వారు మరలా ఏడవడం ప్రారంభించారట. దేవి మరలా ప్రత్యక్షమై, ఏమైంది శంకరా, పాలను త్రాగివేశాను కదా, మరలా ఎందుకు ఏడుస్తున్నావు అని అడగగా, ప్రతిరోజు మా తండ్రి గారు నివేదించగా మిగిలిన సగం పాలను నాకు ఇచ్చేవాళ్ళు కదా, ఇప్పుడు నీవు నాకు మిగల్చలేదు, మొత్తం పాలను నీవే త్రాగివేసినావు, నాకు ఇప్పుడు ఆకలిగా ఉంది అని గారంగా ఏడ్చారట. శంకర్ల వారి ముక్త చేష్టలకు భగవతి విస్తుపోయి ఆనందించి ప్రసన్నురాలై బాలశంకర్ని తన ఒడిలో పరుండబెట్టుకొని స్తన్యమునిచ్చి ఓదార్చిందట. అది మొదలు దేవి స్థుతులను అనర్గళంగా ఆశువుగా శంకర్లు చెప్పడం చూసిన తల్లిదండ్రులకు అసలు విషయం తర్వాత తెలిసిందట. ఆనాటి రాత్రి శివగురువుకు కలలో అమ్మవారు కనిపించి, ఈ నీ బిడ్డ మహాపురుషుడై రాణిస్తాడు అని చెప్పిందట. అంతే కదా, శంకర్లను మించిన మేధావి, కవి, యోగి, జ్ఞాని, శిథిలావస్థలో ఉన్న హిందూ మత ఉద్ధారకుడు ఇంతవరకు మరలా ఎవ్వరూ జన్మించలేదు. ఇది అమ్మవారి స్తన్యపాన మహిమే కదా. అయితే ఈ విషయము కల్పిత కథ కానే కాదు. స్వయంగా శంకరాచార్యుల వారే తన సౌందర్య లహరి గ్రంథంలో 75వ శ్లోకంలో ఈ విషయాన్ని వివరించారు. తవ స్తన్యం మన్యే ధరణిధర కన్యే హృదయతః అనే శ్లోకంలో శంకర్ల వారు ఈ విషయ వివరణ గావించారు. ఆ శ్లోకం గురించి మరలా చెప్పుకుందాం. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.